బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. యువత రైతులు భారీ ఎత్తున తరలివస్తారని, ప్రపంచ చరిత్రలో ఈ సభ మరొక మైలురాయిగా నిలవబోతుందన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. ఈ సభ తర్వాత తెలంగాణలో రాజకీయాలు మలుపులు తిరుగుతాయన్నారు. ఇక సభకు పార్కింగ్ ఇబ్బంది జరగకుండా సభకు 360 డిగ్రీల కోణంలో పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. సుమారు 25 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతగా తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. భవిష్యత్తులో మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. రేపు జరిగే సభలో కేసీఆర్ నూతన ఉత్తేజాన్ని నింపుతాడంటున్న బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. 25 ఏళ్ల రజతోత్సవ సభ ఎలకతుర్తి కేంద్రంగా భారీ బహిరంగ నిర్వహించడానికి పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఇప్పటికే సభా వేదికతో పాటు సభా ప్రాంగణంలో ఏర్పాట్లు మొత్తం అయితే పూర్తయ్యాయి. ఈ 25 ఏళ్ల రజతోత్సవ సభను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం కోసము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఇటు లైట్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు అన్నీ కూడా పూర్తి చేశారు. 24 గంటల ముందే ఈ యొక్క సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. 24 గంటల ముందే ఇటు సభకు లైట్స్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, చైర్స్ కావచ్చు అన్ని పూర్తి చేసుకున్నారు. ఇటు బీఆర్ఎస్ యువనేత రాకేష్ రెడ్డి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రేపటి సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి మూడు ఉందో కనుక్కుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది వాతావరణం, ఈ యొక్క పార్టీ పండుగగాను ఎలా నిర్వహించుకున్నారు? ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం కాదు, ఇది ప్రజల ఉత్సవంగా ప్రజలే జరుపుకోవాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇదొక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర నలుమూలల నుండి మళ్ళీ కేసీఆర్ గారి మాట వినాలి, వారి నుండి స్ఫూర్తి పొందాలి అని అందరూ తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. లక్షల మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గటువంటి ఏర్పాట్లను గత 20 రోజులుగా స్థానిక నాయకులు, వరంగల్, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకులందరూ కూడా రాత్రులు సైతం ఇక్కడ మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా రేపు కేసీఆర్ రావాలి, కేసీఆర్ను చూడాలి, కేసీఆరే ప్రజలకు దిక్కు అన్న చందంగా గత 15 ఏళ్ల పాలనకు ఈ యొక్క సభ ద్వారా ప్రజలకు కానీ ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు కానీ ఉత్తేజం నింపి రానున్న రోజులలో ఆ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా ఆ ఒక సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి మనం చూస్తున్నాము. సభా వేదిక ముందు ఇప్పటికే 200 ఎకరాలలో సభా ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాట్లకు సంబంధించి పూర్తయింది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న తరుణంలో మంచినీళ్ళు కూడా 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 15 లక్షల మజ్జిగ ప్యాకెట్లను, ఓవరాల్గా 25 లక్షలకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లను అయితే చేశామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వివిఐపీలు ఇప్పటికే ఇటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల కోసము టెంపరీగా కొన్ని కార్వాన్స్, కొన్ని టెంపరీ షెడ్స్ కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కేసీఆర్ రేపు వచ్చి సభాస్థలికి హెలిప్యాడ్ ద్వారా దిగి హెలిప్యాడ్ నుంచి ముందస్తుగా ఒక టెంపరీ హౌస్కు చేరుకొని అక్కడ నుంచి వేదిక మీదకి వస్తాడు. సుమారుగా 5 గంటల ప్రాంగణంలో వేదిక పైకి కేసీఆర్ వచ్చే సమయానికే ఇక్కడ సభా ప్రాంగణం 10 లక్షల మందితో నింపే ప్రయత్నంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 33 జిల్లాల నుంచి ఈ యొక్క సభకు తరలి రావడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఇటు 119 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా ఈ యొక్క ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా కళాకారులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు. కళాకారులకు ఒక సపరేట్ వేదిక ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాటి నుంచి కూడా మొదటి నుంచి ఆటపాటతోటి కళాకారుల కళా నైపుణ్యాలతోటి యొక్క పార్టీ యొక్క విస్తృత ప్రచారాన్ని చేసుకుంటారు. వారి కోసం కూడా ప్రత్యేకంగా సభా వేదిక ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తయ్యాయి. మెయిన్ వేదిక మీదకి కేసీఆర్ చేరుకునే వరకు కూడా ఇటు వచ్చేటువంటి బీఆర్ఎస్ శ్రేణులను ఆటపాటలతో అలరించడానికి కూడా ఏర్పాట్లు అయ్యాయి. మనం ఎటు చూసినా కూడా ఈ యొక్క సభా ప్రాంగణం మొత్తం కూడా గులాబీమయమైంది. ఎటు చూసినా కూడా కేసీఆర్ ఫ్లెక్సీలతోటి, కేసీఆర్ తోరణాలతోటి, ఇటు గులాబీ జెండాలతోటి ఈ యొక్క 1200 ఎకరాలు అయితే రెపరెపలాడుతుంది. మరోవైపు ఇటు కరీంనగర్, ఇటు వరంగల్, ఇటు సిద్దిపేట 3 రోడ్ల జంక్షన్కి సంబంధించి కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వినూత్న రీతిలో విస్తృత ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కేసీఆర్ ఇదే విధంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క సింబల్స్ని వినూత్న రీతిలో ఏర్పాట్లు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే ఇటు ఎడ్ల బండ్లలో, ఆటోలలో, ఇటు సూర్యాపేట జిల్లా నుంచి ప్రత్యేక
బండ్లలో అనేక మంది కార్యకర్తలు ఇప్పటికే చేరుకున్నారు. మరోవైపు హన్మకొండ నుంచి ఆటో ర్యాలీ కూడా ప్రారంభమైంది. వీళ్ళంతా కూడా ఈ రోజే చేరుకుంటారు. రేపు సభ ప్రారంభానికి ఒక రోజు ముందే చేరుకోవాలి. ఏర్పాట్లకు సంబంధించి కూర్చోడానికి ముందు సీట్లు దొరికాయి కాబట్టి ముందే వస్తామంటూ కూడా కొంతమంది శ్రేణులు వచ్చినటువంటి పరిస్థితులను కొంతమంది ఇక్కడ యువనేతలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యూత్ ఎలా రాబోతున్నారు? కేసీఆర్ సభ కోసం ఎలా చూస్తున్నారు? ఇక్కడంతా ఖచ్చితంగా పెద్ద ఎత్తున వస్తారు. ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే ఎంతమంది వస్తారో అంచనా వేసుకొని మనం దాని తగ్గట్టు భోజనాలు ఇట్లా చేస్తాం. ఇంత పెద్ద సభ ఒక జాతర లెక్క ఒక ఉత్సవం లెక్క నిర్వహిస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టే అంతే ఆత్మవిశ్వాసంతో మనకు ఎంతైతే అంచనా ఉంటుందో దాన్ని తగ్గట్టే చేస్తాం. గతంలో కూడా వరంగల్ కేంద్రంగా ఇంత భారీ సభలు నిర్వహించి ప్రపంచంలో 5 మహాసభలు జరుగుతాయి. దాంట్లో ఒకటి బీఆర్ఎస్ది నమోదైంది కాబట్టి వాటన్నిటిని చరిత్ర తిరగరాసే విధంగా ఈ సభ నిర్వహించబోతున్నాం. ఇక్కడ రైతులు కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు. పొలం దగ్గర ఒకళ్ళ గెట్టు ఒక పారతోని చెక్కితేనే పెద్ద ఎత్తున తలకాయలు పట్టుకుని గొడవలు అయితే పాలెల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో. కానీ 1200 ఎకరాలు ఇన్ని వరాలు చెరగొట్టినా ఎవరి పొలం ఎక్కడుందో ఏర్పడకుండా ఇంత చదువు చేసినా కానీ రైతులందరూ ఎందుకు అంతగా సహకరిస్తున్నది? బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంటి పార్టీ అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరిగింది. విద్యార్థులు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో మార్పు వస్తుంది అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవేం రాలే కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ సభలకి తరలివచ్చే అవకాశం ఉంది. మొన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ప్రైవేటు ఉపాధ్యాయ డిగ్రీ కాలేజీలు ఇంటర్ కాలేజీలు అన్ని స్వచ్ఛందంగా యూనివర్సిటీల నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఎగ్జామ్స్ బైకట్ చేసినాయి. వాటి మీద కూడా విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారు కాబట్టి మళ్ళా ఈ సభకు ఎక్కువ మంది తరలి వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ విజయవంతమై ప్రపంచంలో మళ్ళీ ఇట్లాంటి సభ జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే ఏ రాజకీయ పార్టీ జరపలేనటువంటి సభను రికార్డు నమోదు చేయబోతుంది. విద్యార్థి యువత రేపు వారిగా తరలి రానుందా? ఖచ్చితంగా విద్యార్థులు యువత పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది విద్యార్థుల లోపల. వరుసగా ఎగ్జామ్స్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్లు స్కాలర్షిప్లు రిలీజ్ చేస్తలే కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తేవాలంటే ఇప్పుడు జియో 46 బాధితులు కూడా వాళ్ళు జియో 46 బీఆర్ఎస్ పార్టీ తెచ్చినప్పటికీ దాన్ని రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో గతంలో ఎమ్మెల్సీగా పొడిచిన రాకేష్ రెడ్డి గారి నేతృత్వంలో బలంగా కొట్లాడుతుంది. కాబట్టి వాళ్ళ లోపల కూడా ఒక సింపతి అనేది వచ్చింది. వాళ్ళే తెచ్చినా వాళ్ళే దాన్ని రివోక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి జియో 46 బాధితులు అయితే విద్యార్థులు అయితే నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. యువత కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. మనం చూస్తున్నాము విద్యార్థి యువతతో పాటు రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు తరలి వచ్చే అవకాశం ఉన్నది. పెద్ద ఎత్తునైతే ఈ యొక్క సభ ఏర్పాట్లకు సంబంధించి మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా పరిస్థితి. రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకైతే ఇప్పటికే సభకు ఏర్పాట్లు జరిగాయి. అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. అన్ని వర్గాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా రేపు ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొనున్నారనే ఆత్మవిశ్వాసం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ ఏర్పాటు అయితే కనిపిస్తుంది. మనకి ఇటు బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ వాతావరణానికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, ఎలకతుర్తి బీఆర్ఎస్ సభ నుంచి.